హలో ఆల్, వెల్కమ్ టు విజ్డమ్ ఆస్పిరెంట్స్. ఐఎమ్ నరేంద్ర. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి క్వశ్చన్ నెంబర్ 35 ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతున్నాం. నేను ఈ క్వశ్చన్ నెంబర్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఆ వీడియో చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఏమని అడుగుతున్నారంటే ప్యాసేజెస్ నుండి క్వశ్చన్స్ తీసుకొని వాటికి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి అంటున్నారు. ఐ మీన్ అండర్లైన్డ్ వన్, టెక్స్టువల్గా కొన్ని ప్యాసేజెస్ తీసుకొని వాటికి అండర్లైన్ చేస్తూ వాటి నుండి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. దట్స్ వాట్ ద రిక్వైర్మెంట్. అండ్ ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అన్నది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్కి ఉంటుంది. ఈ 5 మార్క్స్కి 5 మార్క్స్ రావాలంటే ఈ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది నేను నా ప్రీవియస్ వీడియోలో మాట్లాడున్నాను. ఎవరైనా దయచేసి మిస్ అయ్యింటే దాన్ని వాచ్ చేసిన తర్వాత దీన్ని వాచ్ చేయండి. ఎందుకంటే అక్కడ నేను జనరల్గా ఎలా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలో మాట్లాడాను. బట్ ఈ వీడియోలో కంప్లీట్గా టెక్స్టువల్ సెంటెన్సెస్ని మాత్రమే తీసుకొని వాటికి ఎలా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనండి. అండ్ మీరు ఎవరైనా మా ఛానల్ కొత్త వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ and press the bell icon on to receive regular notifications. Let us start today's class. So ఇక్కడ చూసినట్టయితే మీరు క్వశ్చన్స్ విత్ am, is, are, was and were alone అని ఇచ్చాం. alone in the sense ఇవి మాత్రమే వచ్చినప్పుడు, అంటే వీటి పక్కన ఎటువంటి మెయిన్ వర్బ్స్ రానప్పుడు. సపోజ్ ఐ ఆమ్ టీచింగ్, ఇక్కడ టీచింగ్ మెయిన్ వర్బ్, am అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ అలా కాకుండా మనము సింపుల్గా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ మాత్రమే వచ్చినప్పుడు క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తామో ఒకసారి డిస్కస్ చేద్దాం. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఇక్కడ డిసప్పాయింటెడ్ అనేది వర్బ్ కాదండి, ఇది ఒక అడ్జెక్టివ్, V3 ఫామ్లో ఉన్నటువంటి ఒక అడ్జెక్టివ్. సో ఇక్కడ అండర్లైన్ పార్ట్లో అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ వస్తే ఇక్కడ హౌ అనే వర్డ్ తీసుకోవాలి. ఇది కూడా నేను నా లాస్ట్ వీడియోలో మాట్లాడున్నాను, అక్కడ మీరు క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ హియర్ ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్లో ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఇదైతే కూడా మనకి ఫస్ట్ వర్బ్ని మనం రికగ్నైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వర్బ్ వాజ్ కాబట్టి దాని తర్వాత మెయిన్ వర్బ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ వాజ్ అండ్ సబ్జెక్ట్ని మనం ఇంటర్చేంజ్ చేస్తాం. అప్పుడు అది ఎస్ఆర్ నో క్వశ్చన్గా ఫ్రేమ్ అవుతుంది. సి, వాజ్ని టీనేజర్ని ఇంటర్చేంజ్ చేస్తే వాజ్ ద టీనేజర్ డిసప్పాయింటెడ్, ఇక్కడికి ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చింది. స్టిల్ మనం అండర్లైన్డ్ పార్ట్ని రిమూవ్ చేయలేదు. ఓకేనండి. నౌ ఈ డిసప్పాయింటెడ్ అంటే అడ్జెక్టివ్ కాబట్టి అడ్జెక్టివ్ అంటే హౌ వస్తుందని చెప్తున్నాం కాబట్టి నువ్వు అండర్లైన్ పార్ట్ని రిమూవ్ చేస్తూ ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్కి ముందర డబ్ల్యూహెచ్ వర్డ్ని వాడాలి. అంటే ఇలా, హౌ వాజ్ ద టీనేజర్. ఈ అండర్లైన్డ్ పార్ట్ మనం రాయకూడదు కాబట్టి తీసేస్తాం. సో హౌ వాజ్ ద టీనేజర్, టీనేజర్ ఎలా ఉన్నాడు, హౌ డిసప్పాయింటెడ్. ఇలా మీరు ఫ్రేమ్ చేసిన డబ్ల్యూహెచ్ వర్డ్కి అండర్లైన్ చేయబడిన పార్ట్కి సింక్ ఉండాలి, ఒక లింక్ ఉండాలి, అదే ఆన్సర్గా రావాలి. అప్పుడే ఆ క్వశ్చన్ అనేది రైట్ అవుతుందండి. ఓకే అండి. అండ్ మోర్ ఓవర్ ఈ వర్క్ అంతా మీరు ఆన్సర్ షీట్లో చేయలేరు కాబట్టి ఇంగ్లీష్లో మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి ఎప్పుడో చెప్పున్నాను నేను, రఫ్ వర్క్ ఈజ్ అలౌడ్ అండి. మీకు ఈసారి బుక్లెట్ ప్రొవైడ్ చేయబోతున్నారు. హ్యాపీగా అందులో లాస్ట్ పేజీని మీరు రఫ్ వర్క్ కింద కన్సిడర్ చేసి ఈ వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఇలా ఒక క్వశ్చన్ని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మీరు తెచ్చి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కింద రాయొచ్చు. దట్స్ ఆల్. నౌ లెట్ us see the సెకండ్ వన్ టెక్స్టువల్ సెంటెన్స్ కాకపోయినప్పటికీ నేను జస్ట్ వర్బ్ని మార్చి ఇక్కడ రాశానండి. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్ బదులుగా ద టీనేజర్ ఈజ్ డిసప్పాయింటెడ్ అని మాత్రం తీసుకున్నాం. ఇక్కడ చేంజ్ ఏం లేదండి, జస్ట్ వర్బ్ మాత్రమే చేంజ్, అంటే వాజ్ ప్లేస్లో ఈజ్ వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ద టీనేజర్ డిసప్పాయింటెడ్ అనే ఎస్ఆర్ నో క్వశ్చన్ వస్తుంది. డిసప్పాయింట్ ఆల్రెడీ అండర్లైన్డ్ పార్ట్ కాబట్టి హౌవే వస్తుంది. సో హౌ ఈజ్ ద టీనేజర్ అంటే పాస్ట్ ఫార్మ్స్ వచ్చినంత మాత్రాన లేదా ప్రజెంట్ ఫార్మ్స్ వచ్చినంత మాత్రాన మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో సింప్లీ ఫస్ట్ మనం దాన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్గా కన్వర్ట్ చేస్తున్నాం, దెన్ డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తున్నాం. దాని తగ్గట్టుగా అండర్లైన్డ్ పార్ట్ ఏదైతే మనకి ఇండికేట్ చేస్తుందో దాని ప్రకారమే డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మీకు కనుక మీరు రాసిన డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాంగ్ అని అనిపిస్తూ ఉంటే కనుక
యూ కెన్ గో విత్ మల్టిపుల్ ఆన్సర్స్, మల్టిపుల్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఇది మీకు రాంగ్ అని అనిపిస్తుంది అనుకోండి, మీరు సింపుల్గా ఆర్ అని పెట్టి ఆ క్వశ్చన్కి సేమ్ అది ఏ అయితే ఏ, బి అయితే బి, దాని కింద మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. ఏ క్వశ్చన్ రైట్ అయితే దానికి మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి మీరు ఒకటి కాకుండా 2 క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. నా థర్డ్ వన్ చూద్దాం. హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఈస్ దాట్ అండి. దీన్ని మనం థింగ్ ఇన్ జనరల్ సెన్స్గా తీసుకుంటాం. థింగ్ ఇన్ జనరల్ సెన్స్ వచ్చినప్పుడు వాట్ వాడతాం. థింగ్ ఇన్ సెలెక్టివ్ సెన్స్ వచ్చినప్పుడు విచ్ వాడతాం. ఇది నా ప్రీవియస్ వీడియోలో నేను మాట్లాడున్నాను. అండ్ ఇక్కడ కూడా సేమ్, వీటి తర్వాత మెయిన్ వర్బ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ వాజ్ అన్న దాన్ని ఇంటర్చేంజ్ చేస్తాం. వాజ్ అండ్ హీజ్, హీన్. నా వాజ్ హీ నాట్ అవేర్ ఆఫ్ దాట్. ఇక్కడికి ఇది ఎస్ఆర్నో క్వశ్చన్గా మాత్రమే వచ్చిందండి. ఇలా వర్బ్ని సబ్జెక్ట్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇక్కడికి క్వశ్చన్గా ఫ్రేమ్ అయ్యింది. సో దట్ ఇప్పటికి దీన్ని మనం రిమూవ్ చేయాలి. అంటే అండర్లైన్ పార్ట్ని ఇప్పుడు రిమూవ్ చేయాలి. అండర్లైన్ పార్ట్ రిమూవ్ చేయాలంటే WH వర్డ్ని యాడ్ చేయడం అంతే. సో వాజ్ హీ నాట్ అవేర్ ఆఫ్ దాట్. వాట్ వాజ్ హీ నాట్ అవేర్ ఆఫ్. అతను ఏం అవేర్లో లేడు అంటే హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. ఇక్కడ టెక్స్టువల్ లైన్ ఇది కూడా ఐ విల్ డూ ఇట్ లెసన్ నుంచి తీసుకున్నామండి. హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్, హీ వాజ్ ఫాలోయింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ భగవద్గీత అని ఉంటుందండి. సో ఇక్కడ లెంత్ అవుతుందని చెప్పేసి వీ కట్ ఇట్ అండ్ దాట్ వరకు మాత్రమే తీసుకున్నాం అంతే అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నాం. హిస్ ఫ్రెండ్స్ వర్ ఎక్సైటెడ్. ఇక్కడ ఎక్సైటెడ్ కూడా ఒక అడ్జెక్టివ్ ఏనండి. సో ఈ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం మళ్ళీ హౌ తీసుకుంటాం. సేమ్ ఫార్ములా. ఈ వర్ అనేటువంటి వర్బ్ అండ్ ఈ హిజ్ ఫ్రెండ్స్ అనేటువంటి సబ్జెక్ట్ని మనం ఇంటర్చేంజ్ చేస్తాం. వర్ హిజ్ ఫ్రెండ్స్ ఎక్సైటెడ్. స్టిల్ ఇప్పటి వరకు ఇది ఎస్ఆర్నో క్వశ్చన్గా మాత్రమే ఉందండి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి WH వర్డ్ని ఇక్కడ తీసుకుంటాం. సో ఈ అండర్లైన్ పార్ట్ని రిమూవ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకున్నటువంటి, మనం వస్తుంది అనుకున్నటువంటి WH వర్డ్ని ఇక్కడ రాస్తాం. హౌ వర్ హిజ్ ఫ్రెండ్స్. హౌ ఎక్సైటెడ్. ఎలా ఉన్నారు? ఎక్సైటెడ్గా ఉన్నారు. హౌ వర్ హిజ్ ఫ్రెండ్స్ అని అర్థం. నౌ లెట్ us look at fifth one. హిజ్ ఫ్రెండ్స్ ఆర్ ఎక్సైటెడ్. సేమ్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ నేను వర్ ప్లేస్లో ఆర్ తీసుకొని రాశామండి అంతే, వేరే చేంజ్ ఏం లేదు. అండ్ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ ఎక్సైటెడ్ అని ఇలా ఎస్ఆర్నో క్వశ్చన్ వస్తుంది. ఆర్ హిజ్ ఫ్రెండ్స్ ఎక్సైటెడ్ అని. ఎక్సైటెడ్ అనేది అండర్లైన్డ్ పార్ట్ అడ్జెక్టివ్ కాబట్టి హౌ అలాగే వస్తుంది. సో హౌ ఆర్ హిజ్ ఫ్రెండ్స్. సో హౌ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ ఇలా వస్తుందండి. ఇక్కడ హౌ వర్ హిజ్ ఫ్రెండ్స్ అని రాసాం అండ్ ఇక్కడేమో హౌ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ అని రాసాం. వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈజ్, ఇక్కడ పాస్ట్ టెన్స్ వర్బ్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వర్బ్, ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ వర్బ్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వర్బ్. అంటే ప్రజెంట్ టెన్స్ వచ్చినా పాస్ట్ టెన్స్ వచ్చినా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేటువంటి మెథడ్ అనేది సేమ్. దట్స్ ఆల్. లెట్ us లుక్ అట్ లాస్ట్ వన్. ఇది టెక్స్టువల్లో లేదండి, కానీ యామ్ అనేటువంటి వర్బ్తో రావాలి కాబట్టి మనం ఇలా రాసామంతే. ఐ యామ్ అట్ రైల్వే స్టేషన్. నారాయణమూర్తి ఇలా చెప్పారని అనుకుందాం. ఐ యామ్ అట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి. మరి దీనికి ఎలా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్? యామ్ ఐ అట్ రైల్వే స్టేషన్. చూడండి, ప్రతి దాంట్లో మనకు కనపడుతుంది ఒకటేనండి, ఈ సబ్జెక్ట్ని వర్బ్ని, సబ్జెక్ట్ని వర్బ్ని అండ్ సబ్జెక్ట్ని వర్బ్ని, సబ్జెక్ట్ని వర్బ్ని. ఇక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్ని వర్బ్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల, అంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్లోకి వర్బ్స్ని తీసుకురావడం వల్ల యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ని ఆ ప్లేస్లోకి సబ్జెక్ట్ తీసుకెళ్ళడం వల్ల ఇది ఒక ఎస్ఆర్నో క్వశ్చన్గా ఫ్రేమ్ అవుతుంది ఫస్ట్. ఆఫ్టర్వర్డ్స్ వీఆర్ యాడింగ్ వన్ WH వర్డ్. ఇక్కడ ఎందుకు వేర్ వచ్చిందో చూద్దాం. ఐ యామ్ అట్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అండర్లైన్ చేశారు ఇక్కడ. అండ్ రైల్వే స్టేషన్ ఈజ్ అ ప్లేస్. ప్లేస్ వచ్చినప్పుడు దానికి WH ఇండికేటర్ వేర్. సో వేర్ అనేది తీసుకుంటాం. వేర్ యామ్ ఐ. ఇక్కడ రైల్వే స్టేషన్ అండర్లైన్ పార్ట్ని రిమూవ్ చేయాలి. మనకి ఆన్సర్లో వచ్చింది కాబట్టి క్వశ్చన్లో దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. వేర్ యామ్ ఐ అట్ రైల్వే స్టేషన్. దట్స్ ఆల్. సో ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు WH వర్డ్ గురించి పెద్దగా మీరు థింక్ చేసిన పని లేదు. నేను 16 WH వర్డ్స్ గురించి నా ప్రీవియస్ వీడియోలో మాట్లాడున్నాను. దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీరు, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. అందులో చెప్పినట్టుగా
ఏది వచ్చినప్పుడు ఎటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుందనేది క్లారిటీగా ఉందండి. ఆ వీడియోలో నేను మన టెక్స్టువల్ సెంటెన్సెస్‌ని తీసుకోలేదు. బట్ ఈ వీడియోలో కంప్లీట్‌గా టెక్స్టువల్ సెంటెన్స్‌ని తీసుకున్నామండి. అండ్ మోరోవర్ మీ రిక్వైర్మెంట్ నాకు తెలుసు. ఏంటంటే ఒక పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని అండర్‌లైన్ చేస్తూ కొన్ని క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేయడం. ఐ నో మీరు ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. డెఫినిట్‌గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. ఈరోజు డబ్ల్యూహెచ్ క్వెషన్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో మీరు చూడబోతున్నారు. సో, ఇప్పటివరకు మనం యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్‌తో ఎలా ఫ్రేమ్ చేయాలో చూసాం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ వితౌట్ ఎనీ మెయిన్ వర్బ్స్ అంటే ఎటువంటి మెయిన్ వర్బ్స్‌తో రాలేదవి. ఇప్పుడు మెయిన్ వర్బ్స్‌తో వస్తే ఎలా రాస్తాం? సేమ్ ఫార్ములానే కానీ మెయిన్ వర్బ్స్ వచ్చినప్పుడు కొంతమంది డిఫరెంట్‌గా రాస్తున్నారు. అది తప్పండి. ఐ విల్ షో యూ. సో, ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వి3 ఆర్ వి4. ఇక్కడ వి3 ఆర్ వి4 అనేది ఎందుకు రాసాము అంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ తర్వాత వి3 ఉంటే ఆ సెంటెన్స్ పాసివ్ వాయిస్‌లో ఉన్నట్టు. యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ తర్వాత వి4 ఉంటే ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్‌లో ఉన్నట్టు. అండ్ లెట్ us see some examples now. First one, Savitri was given a song sequence in పాతాళ భైరవి. ఇది ఏ ట్రిబ్యూట్ లెసన్‌లో నుండి తీసుకున్న సెంటెన్స్ అండి. అండ్ సో, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు నేను అర్థం చేస్తున్న మెథడ్ ఏంటంటే ఫస్ట్ యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ సింగిల్‌గా వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాను. అండ్ యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ వి3తో కానీ వి4తో కానీ వస్తే మీరు ఎలా రాయాలో చెప్తున్నాను. అన్ని సెంటెన్సెస్‌ని కూడా మనం లెసన్స్‌లో నుండి తీసుకోవడం జరుగుతుంది. దట్ టు సి రీడింగ్‌లో నుండి తీసుకోవడం జరుగుతుంది. ఏ అండ్ బి రీడింగ్‌లో నుండి డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌ని అడగరండి. సో, వి నీడ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ సి రీడింగ్స్. సో, మీరు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఒక మంచి ప్యాసేజ్ నేను తీసుకున్నాను ఆల్రెడీ. దెన్ ఐ విల్ మేక్ యూ అండర్‌స్టాండ్. అంతకన్నా ముందు ఫస్ట్ బీ ఫార్మ్స్, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్, నెక్స్ట్ డూ ఫార్మ్స్. ఇలా 3 స్టేజెస్‌లో అన్ని సెంటెన్సెస్‌ని టెక్స్టువల్ సెంటెన్సెస్‌ని మనం స్టడీ చేసిన తర్వాతనే విల్ గో టు ప్యాసేజ్. ఎందుకంటే ప్యాసేజ్‌లో అన్నీ ఒకటే ఫార్మ్స్ ఉండవు. కొన్ని హ్యావ్ ఫార్మ్స్, కొన్ని డూ ఫార్మ్స్, కొన్ని బీ ఫార్మ్స్, కొన్ని యాక్టివ్ వాయిస్ సెంటెన్స్, కొన్ని పాసివ్ వాయిస్ సెంటెన్స్, కొన్ని మోడల్ వర్బ్స్, ఫ్యూచర్ టెన్స్ ఇలా రకరకాలుగా అడుగుతారు. అందుకే అది కొంచెం క్లమ్జీ అవుతుంది. అండ్ ఐ మేక్ యూ అండర్‌స్టాండ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. సో, దట్స్ వై ప్లీజ్ బీ పేషెంట్ అంటిల్ లాస్ట్. ఓకే. ఈ సెంటెన్స్‌ని మనము ట్రిబ్యూట్ లెసన్ నుండి తీసుకున్నాం. దట్ టు సావిత్రి వాజ్ గివెన్ ఏ సాంగ్ సీక్వెన్స్ ఇన్ పాతాళ భైరవి బై ద డైరెక్టర్. మీన్స్ ఇట్ ఈస్ ఇన్ పాసివ్ మోడ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ యాక్టివ్ మోడ్. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. గివెన్ ఇట్ ఈస్ వి3. సో, ఇఫ్ ఇట్ ఈస్ వి3 అండ్ డెఫినెట్లీ దట్ మస్ట్ బి passive voice. So, she was given a song by the director. Remember that. So, here it is in passive voice clearly. Now, the underlined part is this. A song sequence in Patala Bhairavi. If you remove that part, దాన్ని కంప్లీట్‌గా రిమూవ్ చేసి వాట్ అనేది యాడ్ చేస్తే సావిత్రి వాజ్ గివెన్ వాట్ అని వస్తుందండి. కానీ అంతకన్నా ముందుగా మన ముందు మెథడ్‌ని మనం అప్లై చేస్తూ వి నీడ్ టు ఫ్రేమ్ ఎస్ ఆర్ నో క్వెషన్ ఫస్ట్. The secret of framing WH questions is not WH questions. It is framing yes or no questions. ఎస్ ఆర్ నో క్వెషన్స్‌ని గనక మీరు స్ట్రక్చరల్‌గా కరెక్ట్‌గా ఫ్రేమ్ చేయగలిగితే డెఫినెట్‌లీ ఈ డబ్ల్యూహెచ్ వర్డ్‌ని యాడ్ చేయడం అన్నది పెద్ద కష్టమైన పనేం కాదు. అండ్ ముందు డిస్కషన్‌లో భాగంగా మనం ఏం చేసామంటే ఈ అండర్‌లైన్డ్ పార్ట్‌ని కూడా రాసామండి. కానీ ఈ బీ ఫార్మ్స్ విత్ వి3 ఆర్ వి4 వచ్చినప్పుడు అవసరం లేదు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సావిత్రి వాజ్ గివెన్ ఇక్కడ వరకే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఇది, మెయిన్ వర్బ్ ఇది. డోంట్ టచ్ మెయిన్ వర్బ్, లుక్ అట్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ. క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేయాలంటే ఇంగ్లీష్‌లో మనకి హెల్పింగ్ వర్బ్సే ఇంపార్టెంట్. సో, సావిత్రి వాజ్‌ని కాస్త వాజ్ సావిత్రి గివెన్ అని మాత్రమే తీసుకున్నాం. అంటే ఎలా వస్తుంది తెలుగులో? వాజ్ సావిత్రి గివెన్ మీన్స్ సావిత్రి ఇవ్వబడిందా? సో, ఇవ్వబడిందా అని మాత్రమే వస్తుందండి. నౌ వాజ్ సావిత్రి గివెన్ ఇవ్వబడిందా? వాట్ ఏమి ఇవ్వబడింది? అప్పుడు అది ఫుల్ క్వెషన్ అవుతుంది. వాట్ వాజ్ షీ గివెన్ ఏమి ఇవ్వబడింది? ఏ సాంగ్ సీక్వెన్స్ ఇన్ పాతాళ భైరవి. వాట్ వాజ్ షీ గివెన్ ఆమెకి ఏమి ఇవ్వబడింది? ఏ సాంగ్ సీక్వెన్స్ ఇన్ పాతాళ భైరవి. ఇలా మీరు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ని 1-2 సార్లు అనుకోండి. అండ్ అది ఖచ్చితంగా అండర్లైన్డ్ పార్ట్ అయి ఉండాలి.
అప్పుడు మాత్రమే మనకి అది క్వశ్చన్గా అనిపిస్తుంది, లేకపోతే కాదు. సెకండ్ ఎగ్జాంపుల్, హిజ్ ఫ్రెండ్స్ వర్ టాకింగ్ లౌడ్లీ. ఈ సెంటెన్స్ని నేను ఐ విల్ డూ ఇట్ లెసన్ నుండి తీసుకున్నానండి. హిజ్ ఫ్రెండ్స్ వర్ టాకింగ్ లౌడ్లీ. ఇక్కడ లౌడ్లీ అనేది ఒక అడ్వర్బ్. అడ్వర్బ్ వస్తే హౌ వస్తుంది, ఎలా మాట్లాడుకుంటున్నారు అని అర్థంలోకి రావాలని. సో మనం ఎస్ఆర్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం. హిజ్ ఫ్రెండ్స్ వర్ కాస్త వర్ హిజ్ ఫ్రెండ్స్ టాకింగ్. వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, ఎలా, హౌ. హౌ వర్ హిజ్ ఫ్రెండ్స్ టాకింగ్. నేను ఈ మెథడ్ని మీకు ఫాలో అవ్వని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు ఎస్ఆర్నో క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తేనే ఒక సెంటెన్స్ అంటే ఆన్సర్ క్వశ్చన్లోకి వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత మీరు WH వర్డ్స్లో ఏది కావాలన్నా వాడుకోవచ్చు. దీన్నే మనము స్ట్రక్చరలీ రైట్ సెంటెన్స్ అని పిలుస్తాము. రైటింగ్ రైట్ సెంటెన్స్ స్ట్రక్చరలీ అన్నమాట. అందుకే ఫస్ట్ మనం ఎస్ఆర్నో క్వశ్చన్ని బాగా ఫ్రేమ్ చేయడం నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. అండ్ నౌ లుక్ అట్ థర్డ్ వన్, ఐ ఆమ్ గోయింగ్ టు బెడ్. ఇది బ్రేవ్ పోర్టర్ లెసన్ నుండి తీసుకున్నామండి, సెకండ్ యూనిట్ సి రీడింగ్. ఐ ఆమ్ గోయింగ్ టు బెడ్. ఇక్కడ టు బెడ్ మీన్స్ ప్లేస్. ప్లేస్ వస్తే WH క్వశ్చన్స్లో వేర్ వస్తుంది. సో దాట్ అంతకన్నా ముందుగా మనం దీన్ని ఎస్ఆర్నో క్వశ్చన్గా మార్చాలి కదండి. సో ఇంటర్చేంజ్ సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ కూడా అదే చేసాం. ఇక్కడ హిజ్ ఫ్రెండ్స్ అనే సబ్జెక్ట్, ఇక్కడ సావిత్రి అనే సబ్జెక్ట్, అండ్ ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. సో యామ్ ఐ గోయింగ్, నేను వెళ్తున్నానా, ఎక్కడికి, వేర్, వేర్ యామ్ ఐ గోయింగ్. మీరు పొరపాటున వేర్ ఐ ఆమ్ గోయింగ్ అని రాశారనుకోండి, రాంగ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ దీని ఎస్ఆర్నో క్వశ్చన్ రాయాలి. ఇప్పుడు వేర్ ఐ ఆమ్ గోయింగ్ అని రాస్తే అది ఆన్సరే అవుతుంది. ఆన్సర్ మోడ్లోనే ఆ స్ట్రక్చర్ అలా ఉంటుంది, క్వశ్చన్ అవ్వదు. సో దట్స్ వై ఇట్ గోస్ రాంగ్. నౌ లుక్ అట్ ఫోర్త్ వన్, హీ ఈజ్ స్టాండింగ్ సైలెంట్లీ. ఇక్కడ సైలెంట్లీ అనేది ఒక అడ్వర్బ్, అందుకే మళ్ళీ హౌ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎస్ఆర్నో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి హీ ఈజ్ హీ, ఐ యామ్ ఐ, హిజ్ ఫ్రెండ్స్ వర్ హిజ్ ఫ్రెండ్స్, సావిత్రి వాజ్ సావిత్రి. ఇలా మనం టర్న్ చేసామండి. సో ఈజ్ హీ స్టాండింగ్, అతను నిలబడుకొని ఉన్నాడా, ఎలా, హౌ. హౌ ఈజ్ హీ స్టాండింగ్, ఎలా, సైలెంట్లీ. How is he standing? Silently. Where am I going? To bed. How are his friends talking? Loudly. What was she given? A song sequence in Padala Bhairavi. So, ఇలా మీరు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్కి ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకోండి, అండర్లైన్డ్ పార్ట్ ఆన్సర్గా వస్తుందా లేదా. ఇన్ కేస్ మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత అండర్లైన్డ్ పార్ట్ రావడం లేదనుకోండి, అంటే మీకు డౌట్ ఉన్నట్లు, అప్పుడు మీరు ఒకటికి మించి ఒక 2 క్వశ్చన్స్ని మీరు ఫ్రేమ్ చేసి అక్కడ రాయొచ్చు. సో దట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ విల్ బి కరెక్టెడ్. అంటే ఏదో ఒకటి రైట్ అవుతుంది, మీకు మార్క్స్ ఇవ్వబడతాయి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ ఫర్గాటన్ సూన్ ఆఫ్టర్ ద డెత్. ఓకే, మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ ఫర్గాటన్, ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఫర్గాటన్ V3. ఇక్కడ he is standing V4 active voice. I am going V4 active voice. His friends were talking V4 active voice. కానీ Savitri was given forgotten V3 forms. These two, first one and fifth one, they are in passive mode. Now look at this underlined part. Soon after the death means time. ఎప్పుడు అంటే when అని రావాలి. WH క్వశ్చన్స్ని ఫస్ట్ ఫ్రేమ్ చేసి పక్కన పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. నెక్స్ట్ వన్, ఫ్రేమింగ్ ఎస్ఆర్నో క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెనీ ఆర్టిస్ట్స్ అనేది సబ్జెక్ట్, ఆర్ అనేది వర్బ్. సో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఆర్ మెనీ ఆర్టిస్ట్స్ ఫర్గాటన్ అంటే చాలామంది ఆర్టిస్టులు మర్చిపోబడతారా, ఎప్పుడు, అది వర్డ్ వెన్. వెన్ ఆర్ మెనీ ఆర్టిస్ట్స్ ఫర్గాటన్, ఎప్పుడు మర్చిపోబడతారు, సూన్ ఆఫ్టర్ ద డెత్, చనిపోయిన తర్వాత మర్చిపోబడతారు. ఇలా మీరు ఫ్రేమ్ చేసిన WH క్వశ్చన్ అండర్లైన్డ్ పార్ట్ 2 సింక్ అవ్వాలి. సో ఇక్కడ వర్బ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, వీటిని ఇంటర్చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్. ఇలా ఇంటర్చేంజ్ చేసినప్పుడు అది ఎస్ఆర్నో క్వశ్చన్ అవుతుంది. ఎస్ఆర్నో క్వశ్చన్కి ముందర సింపుల్గా మీరు WH వర్డ్ వాడితే దట్ బికమ్స్ WH క్వశ్చన్. సో ఇక్కడ సీక్రెట్ WH క్వశ్చన్ కాదు, ఇట్ ఈస్ ఫ్రేమింగ్ ఎస్ఆర్నో క్వశ్చన్. సో మీరు జాగ్రత్తగా ఎస్ఆర్నో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం దగ్గర ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనం హ్యావ్ ఫార్మ్స్కి వెళ్దాం. సో మీరు హ్యావ్ ఫార్మ్స్ రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, బికాస్
పైన ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ విత్ హ్యావ్ ఫార్మ్స్ అండ్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ప్లస్ V3 మీన్స్ ఇంతకుముందు రాసినట్టుగా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ సింగిల్గా వచ్చినప్పుడు ఎలా రాస్తున్నాము, హ్యావ్ ఆర్ హ్యాస్ వచ్చినప్పుడు కూడా, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వచ్చినప్పుడు కూడా, సింగిల్గా వచ్చినప్పుడు కూడా అలాగే రాస్తాం. కానీ ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ మెయిన్ వర్బ్తో ఉన్నప్పుడు ఒకలాగా వస్తాయి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ సింగిల్గా వచ్చినప్పుడు ఒకలాగా వస్తాయి. ఈ నోటీస్ని కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే యూ విల్ డెఫినెట్లీ మాస్టర్ ఇన్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్. లెట్ us look at first one. The potter had asked his wife. ఈ సెంటెన్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ద బ్రేవ్ పోటర్ లెసన్ నుండి తీసుకున్నాం. ద పోటర్ హ్యాడ్ ఆస్క్డ్. ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఆస్క్డ్ అనేది మెయిన్ వర్బ్. ఇలా మనకి హ్యాడ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ విత్ మెయిన్ వర్బ్స్ వస్తే ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఇవి హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి వాటిని సింపుల్గా క్వశ్చన్కి టర్న్ చేయొచ్చు. ఎలాగంటారా చూడండి. ద పోటర్ హ్యాడ్ ఆస్క్డ్. హ్యాడ్ ద పోటర్ ఆస్క్డ్ అంటే పోటర్ అడిగాడా అని అర్థం. ఎవరిని అడిగాడు, ఏం అడిగాడు అనేది అండర్లైన్ పార్ట్లో ఉంటుంది. హిజ్ వైఫ్ అంటే ఎవరిని అడిగాడు అంటే పర్సన్ ఇన్ ఆబ్జెక్టివ్ సెన్స్. అప్పుడు ఎవరిని అంటే హూమ్ రావాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, హూమ్ రావాలి. అందుకనే హ్యాడ్ ద పోటర్ ఆస్క్, పోటర్ అడిగాడా, ఎవరిని అడిగాడు అంటే హూమ్ హ్యాడ్ ద పోటర్ ఆస్క్డ్. ఇక్కడ చూడండి, హ్యాడ్ ద పోటర్ ఆస్క్డ్ అనేది అలాగే రాస్తూనే WH వర్డ్ హూమ్ని దాని ముందు ప్లేస్ చేయడం వల్ల దట్ బికేమ్ WH క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ని టెస్ట్ చేసుకుందాం మనం, అండర్లైన్డ్ పార్ట్ ఆన్సర్గా ఉందా లేదా అని. హూమ్ హ్యాడ్ ద పోటర్ ఆస్క్డ్, ఎవరిని అడిగాడు, హిజ్ వైఫ్. హూమ్ హ్యాడ్ హీ ఆస్క్డ్, హిజ్ వైఫ్. హీ హ్యాడ్ ఆస్క్డ్ హిజ్ వైఫ్. సో పర్ఫెక్ట్. మనం ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అండ్ అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ విత్ అండర్లైన్డ్ పార్ట్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి మీరు రాసింది రైట్ అని అర్థం. నౌ సెకండ్ వన్. ఆల్ ద విలేజర్స్ హ్యావ్ ప్రైజ్డ్ హిస్ కరేజ్. యాక్చువల్లీ ఇది కూడా బ్రేవ్ పోటర్ లెసన్లోనండి, నేను కొంచెం చేంజ్ చేశాను అంతే. ఇక్కడ హ్యావ్ లేదు లెసన్లో, ఆల్ ద విలేజర్స్ ప్రైజ్డ్ హిస్ కరేజ్ అని మాత్రమే ఉంది. నేను హ్యావ్ ఫార్మ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చిన్న చేంజ్ చేసుకున్నాను అంతే అండి. సో మీరు హ్యావ్ ఫార్మ్స్ రాసేటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, దట్స్ ఆల్. నౌ ఆల్ ద విలేజర్స్ అన్నది ఇక్కడ ఒక సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ప్రైజ్డ్ మెయిన్ వర్బ్, హిస్ కరేజ్ ఆబ్జెక్ట్. సో హిస్ కరేజ్ అనేది ఏంటంటే థింగ్ ఇన్ జనరల్ సెన్స్ మళ్ళీ. సో వాట్ అని వస్తుందండి. నౌ అది కనిపెట్టాం కాబట్టి లెట్ us come to framing yes or no question first. All the villagers have all the villagers prized. సో ఇక్కడ ఆల్ ద విలేజెస్ హ్యావ్ ప్రైజ్డ్ అని ఉంది. మనం హ్యావ్ ఆల్ ద విలేజెస్ ప్రైజ్డ్ ఎందుకంటే సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని మనం ఇంటర్చేంజ్ చేసాం. దట్స్ వై హ్యావ్ ఆల్ ద విలేజెస్ ప్రైజ్డ్. పొగిడారా, అందరూ విలేజెస్ పొగిడారా, ఏం పొగిడారు, హిస్ కరేజ్, వాట్. సో వాట్ అంటే హిస్ కరేజ్ అని అర్థం. వాట్ హ్యావ్ ఆల్ ద విలేజెస్ ప్రైజ్డ్. ఇక్కడ ఈ క్వశ్చన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయట్లేదు. ఎస్ఆర్ నో క్వశ్చన్ గానే ఉంటూనే వీఆర్ యాడింగ్ WH వర్డ్ అండి, దట్స్ ఆల్. సో వాట్ హ్యావ్ ఆల్ ద విలేజెస్ ప్రైజ్డ్, దేన్ని పొగిడారు అంటే అతని ధైర్యాన్ని పొగిడారు, దట్స్ ఆల్. నా కమ్ టు థర్డ్ వన్. సర్ హర్బర్ట్ హ్యాస్ రైట్లీ అబ్జర్వ్డ్ ఇండియా. ఇది 6th యూనిట్ సీరీడింగ్ నుండి తీసుకోండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అని. నా ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాస్, మెయిన్ వర్బ్ అబ్జర్వ్డ్, ఆబ్జెక్ట్ ఇండియా. ఓకే అండి, సబ్జెక్ట్ వచ్చేసి సర్ హర్బర్ట్. ఓకే, సో మనం దాన్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు హ్యాస్ సర్ హర్బర్ట్ రైట్లీ అబ్జర్వ్డ్ అంటే సర్ హర్బర్ట్ రైట్గా అబ్జర్వ్ చేశారా, దేన్ని అబ్జర్వ్ చేశారు, ఇండియాని. థింగ్ ఇన్ జనరల్ సెన్స్ కాబట్టి వాట్ వచ్చింది. సో ఆ వాట్ని ఇక్కడ తీసుకొస్తే మనం ఇక్కడ రాయొచ్చు, వాట్ హ్యాస్ సర్ హర్బర్ట్ రైట్లీ అబ్జర్వ్డ్. సర్ హర్బర్ట్ రైట్గా ఏం అబ్జర్వ్ చేశాడు, ఇండియాని అబ్జర్వ్ చేశారు. దాట్స్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. వీ హ్యావ్, రిమెంబర్ గైస్, ఇక్కడ నుండి 4th, 5th, 6th ఎగ్జాంపుల్స్ ఇంకొంచెం అటెన్షన్ పే చేయండి. ఇక్కడ వరకు 1st, 2nd, 3rd వరకు ఇక్కడ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, ఆస్క్డ్ మెయిన్ వర్బ్. ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ప్రైజ్డ్ మెయిన్ వర్బ్. ఇక్కడ హ్యాస్ హెల్పింగ్ వర్బ్, అబ్జర్వ్డ్ మెయిన్ వర్బ్. బట్ ఇక్కడ హ్యావ్ ఈజ్ అ మెయిన్ వర్బ్ ఇట్ సెల్ఫ్, హ్యాస్
మెయిన్ వర్బ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ కూడా హ్యాడ్ మెయిన్ వర్బ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇవి మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు ఎలా రాయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అందుకే ఇక్కడ నేను బాక్స్లో ఇచ్చాను, హ్యావ్ని డూ ప్లస్ హ్యావ్గా రాస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ నేను డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయడం అనేటువంటి లాస్ట్ వీడియోలో కూడా ఇచ్చానండి. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, యూ కెన్ వాచ్ దట్ ఆల్సో. సో హ్యావ్ అనేది మనం డూ ప్లస్ హ్యావ్గా రాస్తాం. అందుకే ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఏంటి, ఏ రిచ్ కల్చరల్ హెరిటేజ్. వీ హ్యావ్ ఏ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అంటే మనకి ఒక రిచ్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఉంది. ఓకేనా, మనకు ఉందా అనేది ఎస్ఆర్ క్వశ్చన్గా వస్తుంది. అందుకే డూ వీ హ్యావ్. ఇక్కడ డూ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ మెయిన్ వర్బ్. ఎందుకు ఇలా ఫామ్ అయింది, హ్యావ్ని మనం డూ ప్లస్ హ్యావ్గా రాస్తాం. సో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ స్ప్లిట్ అవుతాయి, అంటే డివైడ్ అవుతాయి. మీరు కావాలంటే పైన అబ్జర్వ్ చేయండి, ద పోటర్ హ్యాడ్ ఆస్క్డ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ పక్క పక్కన ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి, హ్యాడ్ ద పోటర్ ఆస్క్డ్, హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ వచ్చింది. అలాగే డూ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ మెయిన్ వర్బ్, ఇక్కడ మధ్యలో సబ్జెక్ట్ వచ్చింది. దట్స్ వాట్ ఐ సైడ్. నేను ఏం చెప్పాను అంటే ఇక్కడ ఇవి హెల్పింగ్ వర్బ్స్గా యాక్ట్ చేస్తున్నాయి ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్లో. నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్స్లో అవి మెయిన్ వర్బ్స్గా యాక్ట్ చేస్తున్నాయి. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, అక్కడ ఇచ్చినటువంటి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మెయిన్ వర్బ్ అనా హెల్పింగ్ వర్బ్ అనా ఎలా ఐడెంటిఫై చేస్తారు? వెరీ సింపుల్, నేను చెప్పే టెక్నిక్ ఫాలో అవ్వండి. అండ్ హ్యాడ్ తర్వాత V3 ఫామ్స్ మీకు కనపడితే, అంటే హ్యాడ్ పక్కలో V3 ఫామ్స్ కనపడితే V3 అనేది మెయిన్ వర్బ్. కాబట్టి హ్యాడ్ ఆటోమేటిక్గా హ్యాడ్ ఉన్నా, హ్యావ్ ఉన్నా, హ్యాజ్ ఉన్నా, ఆ మూడింట్లో ఏదున్నా అదే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో దర్ ఇస్ నో కన్ఫ్యూజన్. సో హ్యావ్ ఆర్ హ్యాజ్ అప్పుడు హెల్పింగ్ వర్బ్స్. కానీ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత మీకు ఎటువంటి వర్బ్స్ కనపడకపోతే ఇట్ ఈస్ ష్యూర్ దే ఆర్ మెయిన్ వర్బ్స్. అంతేనండి. సో ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్, దాన్ని డూ ప్లస్ హ్యావ్గా రాస్తాం. అందుకే డూ వీ హ్యావ్ మనకు ఉందా అని అర్థం. సో ఏముంది అనేది రావాలి. సో థింగ్ ఇన్ జనరల్ సెన్స్ కాబట్టి వాట్, ఏముంది, ఏ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది. సో వాట్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇలా రాస్తాం. వాట్ డూ వీ హ్యావ్, మనకి ఏముంది, రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది. వీ హ్యావ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్, సింపుల్. సో క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆన్సర్ని 1-2 సార్లు చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్. నౌ కమింగ్ టు 5th ఎగ్జాంపుల్. ఇండియా హ్యాస్ 150 dialects. Underlined part is 150 dialects. So remember it is a number కాబట్టి how many అని వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని కూడా మనం మళ్ళీ స్ప్లిట్ చేయాలి, విడదీసి రాయాలి. కాబట్టి ఇలా రాస్తున్నాం, హ్యాజ్ని డస్ ప్లస్ హ్యావ్గా రాస్తాం. దీని గురించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. సో డస్ ప్లస్ హ్యావ్. సో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు డస్ ప్లస్ హ్యావ్కి మధ్యలో సబ్జెక్ట్ రావాలి. కాబట్టి సో ఇక్కడ ఇండియా అనే సబ్జెక్ట్, డస్ ప్లస్ హ్యావ్కి మధ్యలో ఇండియా. డస్ ఇండియా హ్యావ్, ఇండియాకి ఉందా అంటే ఇండియా కలిగి ఉందా అని అర్థం. ఏంటి కలిగి ఉంది, నంబర్ కాబట్టి హౌ మెనీ, ఎన్ని కలిగి ఉంది అని అర్థం. సో ఇక్కడ మనం హౌ మెనీ రాస్తాం. హౌ మెనీ డస్ ఇండియా హ్యావ్ అంటే మీనింగ్ రావట్లేదు కాబట్టి మనం ఇక్కడ డైలెక్ట్స్, how many dialects does India have? So once again, how many dialects does India have? ఎన్ని డైలెక్ట్స్ ఇండియాలో ఉన్నాయి, లేదా ఎన్ని డైలెక్ట్స్ని ఇండియా కలిగి ఉంది, ఎన్ని 150 డైలెక్ట్స్. సో ఇలా కాకుండా మీరు వింటున్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇండియా ఏమి కలిగి ఉంది అని కూడా రాయొచ్చు కదా. దట్స్ వై ఐ గేవ్ ద వర్డ్ వాట్. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మీరు 2 క్వశ్చన్స్ని రాయొచ్చు. అంటే అలా హౌ మెనీ డైలెక్ట్స్ డస్ ఇండియా హ్యావ్ అని పెట్టి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. ఆర్ అని రాసిన తర్వాత వాట్ డస్ ఇండియా హ్యావ్ అని రాస్తే సరిపోతుంది. సో క్వశ్చన్ స్ట్రక్చర్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దండి. ఇలా WH వర్డ్స్ మీకు 2 ఫామ్ అవుతాయని అనిపించిన టైంలో యూ కెన్ గో విత్ 2 క్వశ్చన్స్, నో ప్రాబ్లం. రీసెంట్గా గవర్నమెంట్లో జరిగిన కొన్ని రిఫార్మ్స్లో మనకి ఒకటే కాదు 2 క్వశ్చన్స్ కూడా రాయొచ్చని వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి
You can go with writing 2 questions also. Happy రాయొచ్చు. Now let's go to last and the final one. Savitri had little difficulty in entering the film field. అంటే ఎందులో, అంటే ఇన్ వాట్, లేదా ఎక్కడ, వేర్. ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందండి. కాబట్టి మీరు 2 క్వశ్చన్స్ని రాయొచ్చు. సరేలేండి, ఫస్ట్ దీన్ని ఎలా ఎస్ఆర్ క్వశ్చన్గా రాస్తామో చూద్దాం. హ్యాడ్ని మనం డిడ్ ప్లస్ హ్యావ్గా కన్వర్ట్ చేస్తాం. సో డిడ్ ప్లస్ హ్యావ్ వచ్చినప్పుడు ఇక్కడ సావిత్రి అనేటువంటిది సబ్జెక్ట్ కాబట్టి డిడ్ సావిత్రి హ్యావ్ లిటిల్ డిఫికల్టీ. సో డిడ్ సావిత్రి హ్యావ్ లిటిల్ డిఫికల్టీ, ఆమెకు లిటిల్ డిఫికల్టీ ఉన్నిందా, ఎందులో ఉన్నింది, ఎంటర్ అవ్వడంలో. సో ఇన్ వాట్, ఇన్ వాట్ డిడ్ సావిత్రి హ్యావ్ లిటిల్ డిఫికల్టీ, లేదా వేర్ డిడ్ సావిత్రి హ్యావ్ లిటిల్ డిఫికల్టీ అని కూడా మీరు రాయొచ్చు. ఇలా 2 క్వశ్చన్స్ పాసిబుల్ అవుతాయి అన్నప్పుడు మీరు ఆర్ పెట్టి ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. సో ఇవ్వండి హ్యావ్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్గా వచ్చినప్పుడు ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్, అండ్ అదే హ్యావ్ ఫార్మ్స్ మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం డూ, డస్, డిడ్ ఫార్మ్స్కి వెళ్దాం. నవ్ యూ సీ క్వశ్చన్స్ విత్ డూ, డస్ అండ్ డిడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డూ, డస్, డిడ్తో ఫ్రేమ్ చేయడం అనేది అంత సింపుల్ కాదు. రీజన్ ఏంటంటే ఇందులో మెయిన్ వర్బ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు ఫస్ట్ చూసినప్పుడు బీ ఫార్మ్స్తో మెయిన్ వర్బ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, లేదా బీ ఫార్మ్స్ సింగిల్గా వచ్చాయి. సెకండ్ చూసినప్పుడు హ్యావ్ ఫార్మ్స్ సింగిల్గా వచ్చాయి అండ్ వాటితో పాటు మెయిన్ వర్బ్స్ ఇంక్లూడ్ అయ్యాయి. కానీ ఇక్కడ అలోన్గా మెయిన్ వర్బ్స్ ఉంటాయండి. సో దట్స్ ఎ లిటిల్ ప్రాబ్లమ్ బట్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్. బట్ చూద్దాం ఎలా రాయాలని చూద్దాం. నెంబర్ 1, ఐ వాంట్ మై ఓన్ నేమ్. ఇక్కడ ఇది వాట్ ఈజ్ మై నేమ్ అనే లెసన్ నుండి తీసుకోబడిందండి. ఇక్కడ మై ఓన్ నేమ్ అనేది థింగ్ ఇన్ జనరల్ సెన్స్ కాబట్టి నేను వాట్ తీసుకున్నాను. అక్కడ వరకు దాన్ని పక్కన పెట్టేస్తే ఐ వాంట్ మై ఓన్ నేమ్, ఇందులో మెయిన్ వర్బ్ వాంట్ ఇది V1 ఫామ్లో ఉందండి. సో ఇట్ ఈజ్ ఇన్ V1 ఫామ్. సో V1 వచ్చినప్పుడు మనం డూ ప్లస్ V1గా, అంటే డూ ప్లస్ వాంట్గా దాన్ని కన్వర్ట్ చేస్తాం. సో ఇది టెన్స్ వచ్చిన వాళ్ళకి చాలా సింపుల్, టెన్స్ రాని వాళ్ళకి నేను చెప్పి జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. సో ఏంటంటే V1 ఉన్నప్పుడు డూ ప్లస్ V1గా మారుస్తాం. అదే సేమ్ V1 ఉన్నప్పుడు డూ ప్లస్ V1గా మారుస్తాం. V5 బిలీవ్స్, రిమైండ్స్ ఉన్నప్పుడు డజ్ ప్లస్ V1గా మారుస్తాం. అంటే ఇప్పుడు V5 ఉన్నప్పుడు ఇక్కడ కూడా V5 ఉందండి. హియర్ వీ హ్యావ్ V1 అండ్ V2 కేమ్. ఇలా V2 కనుక ఉంటే దాన్ని డిడ్ ప్లస్ V1గా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ V2 కనుక ఉంటే డిడ్ ప్లస్ V1గా మారుస్తాం. సో సింపుల్గా డూ, డస్, డిడ్. వీటివి ఎందుకు నేను కొంచెం కష్టం అన్నాను వీటిని అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా డూ ఫార్మ్స్ కనపడవు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎలా అంటే ఐ వాంట్ మై ఓన్ నేమ్, మనకి డూ ఫార్మ్స్ కనపడట్లేదు. మెనీ పీపుల్ సే మెనీ థింగ్స్, ఇక్కడ కూడా మనకి డూ ఫార్మ్స్ అసలు కనపడట్లేదు. హీ రియలీ బిలీవ్స్ ఇన్ దాట్ మోటో, నో డూ ఫార్మ్. దిస్ సాంగ్ రిమైండ్స్ అస్, నో డూ ఫార్మ్. దే కేమ్, ద హౌస్ వైఫ్ సడన్లీ ఆస్క్డ్, ఎక్కడ కూడా డూ ఫార్మ్స్ డైరెక్ట్ కనపడవు. కానీ ఎందుకు ఈ డూ, డస్, డిడ్ని మనం బయటికి తీయాల్సి వస్తుందంటే ఎస్ఆర్నో క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఒక హెల్పింగ్ వర్బ్ ఇంపార్టెంట్. మెయిన్ వర్బ్తో వాటిని ఫ్రేమ్ చేయలేం కాబట్టే మనము అందులో దాగి ఉన్నటువంటి అంటే హిడెన్ హెల్పింగ్ వర్బ్ని బయటికి తీస్తాం. దట్స్ ఆల్. దానికి ఫార్ములాసే ఇవ్వండి. V1 వస్తే డూ ప్లస్ V1, V5 వస్తే డజ్ ప్లస్ V1, V2 వస్తే డిడ్ ప్లస్ V1. ఎక్కడ చూసినా V1 వస్తుంది, కానీ V1ని డూ ప్లస్ V1గా, V5ని డజ్ ప్లస్ V1గా, V2ని డిడ్ ప్లస్ V1గా మనం స్ప్లిట్ చేసి రాస్తాం, విడదీసి రాస్తాం. అప్పుడు మనకి ఈజీగా హెల్పింగ్ వర్బ్స్ దొరుకుతాయి. దెన్ డెఫినెట్గా మనం అప్పుడు ఎస్ఆర్నో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. వన్స్ మనం ఎస్ఆర్నో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసామా, WH క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం కూడా చాలా సింపుల్. సో లెట్ us see ఫస్ట్ వన్. ఐ వాంట్ని మనం డూ వాంట్గా రాస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నామంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ విడిపోయి వస్తాయి, అంటే విడదీసి రాయాల్సి వస్తుంది. సో అందుకే వీరిన్నిటి మధ్యలో సబ్జెక్ట్ యాడ్ అవుతుందండి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఐ. సో డూ ఐ వాంట్, నాకు కావాలా, ఎస్ ఐ వాంట్ అనే ఆన్సర్లో ఉంటుంది. ఇప్పటివరకు ఎస్ఆర్నో క్వశ్చనే,
కానీ నాకు ఏం కావాలి అన్నప్పుడే వాట్ యాడ్ చేస్తాం. ఏం కావాలి? నా పేరు కావాలి. వాట్ ఈజ్ మై నేమ్ లెసన్లో ఆమె అడుగుతుంది అనమాట. సో వాట్ డూ ఐ వాంట్, సింపుల్గా మనం ఇలా క్వశ్చన్ రాస్తామండి. వెరీ సింపుల్. ఫస్ట్ మనకి WH క్వశ్చన్ కన్నా ముందుగా ఎస్ఆర్నో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం వస్తే WH క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈజ్ సో సింపుల్. హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మెనీ పీపుల్ సే మెనీ థింగ్స్. ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేదండి, కానీ మెయిన్ వర్బ్ V1 ఫామ్లో ఉంది. సో V1ని మనం డూ ప్లస్ V1గా మారుస్తాం. దాన్ని ఎస్ఆర్నో క్వశ్చన్గా రాసేటప్పుడు ఈ రెండింటి మధ్యలోకి సబ్జెక్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ డూ మెనీ పీపుల్ సే, చాలామంది చెప్తారా? ఏమని చెప్తారు? వాట్. దాన్ని మనం ఇక్కడ రాస్తాం వాట్. వాట్ డూ మెనీ పీపుల్ సే, చాలామంది ఏం చెప్తారు? మెనీ థింగ్స్. మెనీ పీపుల్ సే మెనీ థింగ్స్. వాట్ డూ మెనీ పీపుల్ సే, మెనీ పీపుల్ సే మెనీ థింగ్స్. సో క్వశ్చన్ అంతా ఫ్రేమింగ్ అయిన తర్వాత అది రైటా రాంగా అన్నది 1-2 సార్లు మళ్ళీ చెక్ చేసుకోండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీరు ఈ వర్క్ని చేయడానికి మెయిన్ షీట్ని అస్సలు వాడకండి. గో ఫర్ రఫ్ వర్క్. మ్యాథమెటిక్స్లో లాగా ఇంగ్లీష్లో కూడా అలా ఉంది కాబట్టి హ్యాపీలీ యూ కెన్ యూజ్ లాస్ట్ పేజ్ ఆఫ్ యువర్ బుక్లెట్, లాస్ట్ పేపర్ అంతా కూడా మీరు రఫ్ వర్క్కి వాడుకోవచ్చు. దట్స్ సింపుల్. నెక్స్ట్ కమ్ టు థర్డ్ వన్. హీ రియలీ బిలీవ్స్ ఇన్ దాట్ మోటో. ఇది మనం ఐ విల్ డూ ఇట్ లెసన్లో నుండి తీసుకున్నామండి ఈ సెంటెన్స్ని. సో హీ రియలీ బిలీవ్స్ ఇన్ దాట్ మోటో. దాట్ మోటో థింగ్ ఇన్ జనరల్ సెన్స్ వాట్. సో నెక్స్ట్ ఈ బిలీవ్స్ అన్నది డస్ ప్లస్ బిలీవ్గా రాస్తాం. ఈ డస్ ప్లస్ బిలీవ్ నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాం? మధ్యలో సబ్జెక్ట్ని తీసుకుంటాం. డస్ హీ రియలీ బిలీవ్, అతను నిజంగా నమ్ముతాడా? ఏం నమ్ముతాడు? వాట్ డస్ హీ రియలీ బిలీవ్. వాట్ డస్ హీ రియలీ బిలీవ్. హీ రియలీ బిలీవ్స్ ఇన్ దాట్ మోటో. ఇక్కడ మీరు వాట్ డస్ హీ రియలీ బిలీవ్ ఇన్ అని కూడా యాడ్ చేయొచ్చు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, యూ కెన్ యాడ్ ఇన్ ఆల్సో. సో వాట్ డస్ హీ రియలీ బిలీవ్ ఇన్, దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్. దిస్ సాంగ్ రిమైండ్స్ అస్ ఆఫ్ ద రిచ్ తెలుగు కల్చర్. ఈ సెంటెన్స్ని మనం ఏ ట్రిబ్యూట్ లెసన్ నుండి తీసుకున్నాం. సో రిమెంబర్, దిస్ సాంగ్ రిమైండ్స్ V5 డస్ ప్లస్ V1గా దాన్ని మార్చాలి. అన్ని వేళలా మార్చాల్సిన పని లేదండి. మీకు V1 V5 V2 కనపడుతుంది, అప్పుడు మాత్రమే మార్చాలి. రిమైనింగ్ చోట బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి, జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు కూడా వాటిని హ్యావ్ ప్లస్ V3ని ఆ V3ని పట్టుకొని డిడ్ ప్లస్ V1గా మారుస్తుంటారు. రాంగ్ అండి, ఇట్స్ క్వైట్ రాంగ్. సో ఈ మెథడ్ వేరే, ఆ మెథడ్ వేరే. అందుకే మీకు ఫస్ట్ బీ ఫార్మ్స్ స్టార్ట్ చేసాం సింగిల్గా విత్ మెయిన్ వర్బ్, తర్వాత హ్యావ్ ఫార్మ్ స్టార్ట్ చేసాం సింగిల్గా విత్ మెయిన్ వర్బ్. బట్ ఇప్పుడు కంప్లీట్గా మెయిన్ వర్బ్సే. వాటికి హెల్పింగ్ వర్బ్స్గా డూ డస్ డిడ్ ఉంటాయి. దట్స్ అ క్లారిటీ యూ నీడ్ టు గెట్. నెక్స్ట్ డస్ ప్లస్ V1. సో డస్ సబ్జెక్ట్ ఏంటి? దిస్ సాంగ్ అక్కడ యాడ్ చేసాం. డస్ దిస్ సాంగ్ రిమైండ్ అస్ ఆఫ్, మనకి ఈ సాంగ్ గుర్తు చేస్తుందా? ఏం గుర్తు చేస్తుంది? అగైన్ వాట్. సో వాట్ డస్ దిస్ సాంగ్ రిమైండ్ అస్ ఆఫ్, ఏం గుర్తు చేస్తుంది? ద రిచ్ తెలుగు కల్చర్. అంటే తెలుగు కల్చర్లో ఒక రిచ్నెస్ని అది గుర్తు చేస్తుంది. యూ కెన్ ఆస్క్ మీ డౌట్, సార్ అన్ని చోట్ల వాటే వచ్చింది, ఇలాగ కూడా ఎగ్జామ్లో వస్తుందా? ఇక్కడ వాట్ వస్తుందా, విచ్ వస్తుందా, వెన్ వస్తుందా, వేర్ వస్తుందా? కాదండి పాయింట్. మనం ఫస్ట్ ఎస్ఆర్నో క్వశ్చన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేయగలిగామా లేదా? దాట్స్ ఎ మెయిన్ మోటో. వన్స్ మీరు ఎస్ఆర్నో క్వశ్చన్ని కనుక రాంగ్గా ఫ్రేమ్ చేస్తే 1కి 1 మార్క్ వెళ్ళిపోద్ది. పర్హాప్స్ మీరు పొరపాటున WH వర్డ్ని కనుక రాంగ్గా యూజ్ చేస్తే జస్ట్ ½ మార్క్ పోయే ఛాన్స్ ఉంది. కానీ స్ట్రక్చరల్ బేస్డ్గా మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయకుండా, అంటే క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయకుండా ఉంటే 1కి 1 మార్కు పోయే ఛాన్స్ ఉంది. కాబట్టే నేను ఫస్ట్ మీకు ఎస్ఆర్నో క్వశ్చన్ ఎలా రాయాలో చూపిస్తున్నాను, దాని తర్వాత WH వర్డ్ని యాడ్ చేయడం చూపిస్తున్నాను. సో ఇక్కడ వాట్ బదులుగా సిచ్యువేషనల్గా ఏమైనా రావచ్చు. 5th and 6th ఎగ్జాంపుల్స్ V2తో తీసుకున్నామండి. కేమ్, ఆస్క్డ్. సో రిమెంబర్, సో దే కేమ్ ఆన్ ఏ వెడ్నెస్డే. దే కేమ్ ఆన్ ఏ వెడ్నెస్డే. ఇది ఏ టేల్ ఆఫ్ 3 విలేజెస్ నుండి తీసుకున్నాం. ఇక్కడ ఏ వెడ్నెస్డే అనేది టైం కాబట్టి వెన్ అని వస్తుంది. నా అది కాదు మన పాయింట్. ముఖ్యంగా ఈ V2 ఫామ్ని మనం ఎలా స్ప్లిట్ చేసి రాస్తామంటే డిడ్ ప్లస్ V1గా రాస్తాం. ఇక్కడ కూడా ఆస్క్డ్ని
ఆస్క్డ్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ ఆస్క్గా రాస్తాం. ఇక్కడ కూడా సేమ్, కేమ్ కాస్త కమ్ అయింది. అందుకే జాగ్రత్త అండి, క్వశ్చన్ రాసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు మామూలుగా అయితే ఇలా రాయాలి, డిడ్ కమ్, ఇక్కడ సబ్జెక్ట్ దే కాబట్టి డిడ్ దే కమ్. సింపుల్గా చాలామంది చేసే మిస్టేక్, డిడ్ దే కేమ్, ఇక్కడ కూడా అంతే, డిడ్ షీ ఆస్క్డ్ ఇలా రాస్తారు. ఇక్కడ కూడా అంతే, డస్ దిస్ సాంగ్ రిమైండ్స్ అని అలాగే V5 వాడేస్తారు. రాంగ్ అండి. మీకు ఎప్పుడైతే దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలని తెలుస్తుందో అప్పుడు మీరు ఇలా రాయరు. మనకి ఆ ఐడియా లేకపోవడం వల్ల SR/No క్వశ్చన్స్ రాంగ్ వస్తాయి. SR/No క్వశ్చన్స్ రాంగ్ వస్తాయి కాబట్టి WH క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా రాంగ్ అవుతాయి. సో ఇకపైన కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, డిడ్ దే కమ్. సో ఇక్కడ డిడ్ కమ్ మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి డిడ్ దే కమ్, వాళ్ళు వచ్చారా, ఎప్పుడు వచ్చారు, వెన్. సో వెన్ డిడ్ దే కమ్, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వెడ్నెస్డే. ఇలా క్వశ్చన్ని ఆన్సర్ని చెక్ చేసుకోండి. లాస్ట్ వన్ చూద్దాం. ద హౌస్ వైఫ్ సడన్లీ ఆస్క్డ్ హర్ సెల్ఫ్. ఐ ఫర్గాట్ టు అండర్లైన్ ద పార్ట్ హియర్. హర్ సెల్ఫ్ ఈజ్ అండర్లైన్ అండి. సో హర్ సెల్ఫ్ పర్సన్ ఇన్ ఆబ్జెక్ట్ సెన్స్ కాబట్టి హూమ్ వస్తుంది, అంటే ఎవరిని అడిగింది అని అర్థం. కానీ ఇక్కడ మనం ఫస్ట్ SR/No క్వశ్చన్గా మార్చాలి. ఆస్క్డ్ని డిడ్ ప్లస్ ఆస్క్గా మారుస్తాం. అందులో సబ్జెక్ట్ ఏంటంటే ద హౌస్ వైఫ్, అందుకే డిడ్ ద హౌస్ వైఫ్ ఆస్క్. నేను సింపుల్గా షీ అన్నాను. దర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దట్. డిడ్ షీ ఆస్క్, ఆమె అడిగిందా, ఎవరిని అడిగింది అంటే హూమ్. సో రైట్ WH వర్డ్ ఈజ్ హూమ్. హూమ్ డిడ్ షీ ఆస్క్, షీ ఆస్క్డ్ హర్ సెల్ఫ్, ఆమెని తానే అడిగింది, తనని తానే అడిగింది అని అర్థం అండి. సో ఇవ్వండి ఈ డూ డస్ డిడ్తో రావడం. రిమెంబర్ ఓన్లీ వన్ పాయింట్ వైల్ రైటింగ్ క్వశ్చన్స్ విత్ డూ డస్ అండ్ డిడ్. ఇక్కడ మనకి డూ డస్ డిడ్ కనపడవు. అందుకే ఇంటర్మీడియట్లో కూడా క్వశ్చన్ ట్యాగ్స్ని కొంచెం టఫ్గా అడగాలంటే కనుక డూ డస్ డిడ్ని ఐ యామ్ అనేటువంటి సెంటెన్స్ని, ఈ నాలుగింటిని ఎక్కువగా టచ్ చేస్తుంటారు. ఆ తర్వాత షీ హ్యాజ్, ఐ హ్యావ్, దే హ్యాడ్ ఇవి టచ్ చేస్తుంటారు. అలా ఒక 6-7 ఫామ్స్ ఉన్నాయి పేపర్ టఫ్ వచ్చింది అని చెప్పడానికి, అవే ఎగ్జాంపుల్స్. ఇక్కడ కూడా సేమ్ అండి, మీకు కనపడని హెల్పింగ్ వర్బ్ని బయటికి తీసుకురాని ప్రాసెస్లో మనము డూ డస్ డిడ్ని తీసుకుంటాం. ఫస్ట్ SR/No క్వశ్చన్గా రాసి దెన్ వీ విల్ గో టు WH క్వశ్చన్ అండి. సో ఇది సింపులే, కానీ ఎప్పుడంటే మీరు అవేర్నెస్ ఉన్నప్పుడు మీకు సింపుల్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రం కష్టం అండి. సో ఇంతటితో మనం డూ డస్ డిడ్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ వర్బ్స్. ఆ తర్వాత నేను టెక్స్ట్ బుక్లోంచి ఒక మంచి ప్యాసేజ్ తీసుకొని దానికి WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాను. సింపుల్. సో WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడంలో చివరి స్టెప్కి వచ్చామండి. ఫస్ట్ మనం బీ ఫార్మ్స్, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్, నెక్స్ట్ డూ ఫార్మ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ వర్బ్స్. క్వశ్చన్స్ విత్ మోడల్ వర్బ్స్ లైక్ విల్, వుడ్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్ ఇలాంటివి అనమాట. I have written 6 examples. Let us look into them. Number 1, I will give him a good beating. దీన్ని మనం ద బ్రేవ్ పోటర్ లెసన్ నుండి తీసుకున్నామండి. ఇక్కడ ఆల్రెడీ తెలుసు, ఏ గుడ్ బీటింగ్ ఈజ్ థింగ్ ఇన్ జనరల్ సెన్స్, మనం దాన్ని వాట్ అని తీసుకుంటామండి. ఇక్కడ ఐ విల్ గివ్ హిమ్, దీన్ని SR/No క్వశ్చన్గా మారిస్తే విల్ హెల్పింగ్ వర్బ్, ఐ మే సబ్జెక్ట్. సో విల్ ఐ గివ్ హిమ్, నేను అతనికి ఇస్తానా, ఏమి ఇస్తాను, సో వాట్. వాట్ విల్ ఐ గివ్ హిమ్, ఏ గుడ్ బీటింగ్. వాట్ విల్ ఐ గివ్ హిమ్, ఏ గుడ్ బీటింగ్. ఇలా క్వశ్చన్ని ఆన్సర్ని మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆల్ ద IIT ఆస్పరెంట్స్ వుడ్ సిట్ బిలో ద షేడ్ ఆఫ్ ఎ స్టోన్ మండప్. ఇక్కడ అండర్లైన్డ్ పార్ట్ ఏమో ఇదేనండి. ఇక్కడ ఎందుకు చేసామంటే ఆల్ ద IIT ఆస్పరెంట్స్ అనేది సబ్జెక్ట్ అని చెప్పడానికి, వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని చెప్పడానికి. ఇక్కడ సిట్ మెయిన్ వర్బ్, ఇక్కడ గివ్ అనేది మెయిన్ వర్బ్. మీకు మోడల్ వర్బ్స్తో ఫ్రేమ్ చేయడం చాలా 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 సింపుల్ అండి, బికాజ్ మీరు మెయిన్ వర్బ్ని టచ్ చేసిన పని లేదు. బికాజ్ ఈ మోడల్ వర్బ్సే మీకు హెల్పింగ్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి దెన్ యూ కెన్ జస్ట్ ఇంటర్చేంజ్ ద సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్. సో చూడండి, వుడ్ ముందుకు వచ్చింది, ఆల్ ద IIT ఆస్పిరెంట్స్ అనేది తర్వాత అయింది. వుడ్ ఆల్ ద IIT ఆస్పిరెంట్స్ మెయిన్ వర్బ్ సిట్ అలాగే ఉంది. వుడ్ ఆల్ ద IIT ఆస్పిరెంట్స్ సిట్, ఎస్. ఎక్కడా, బిలో ద షేడ్ ఆఫ్ ఎ స్టోన్ మండప్. వేర్, ఎక్కడా. వేర్ వుడ్ ఆల్ ద IIT ఆస్పిరెంట్స్ సిట్, ఇలా అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ షల్ ఫైండ్ ఇట్, నేను దాన్ని కనిపెడతాను.
ఐ షల్ ఫైండ్ ఇట్. ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఇట్ అంటే వాట్ ఐ షల్ ఫైండ్ ఇట్. సో ఫస్ట్ దీన్ని ఎస్ఆర్ను క్వశ్చన్గా మార్చాలి కాబట్టి ఐ షల్ ఫైండ్ ఇట్. షల్ ఐ ఫైండ్? I shall find. Shall I find? Question. So what shall I find? That is WH question. What shall I find? I shall find it. That. I shall find that. Whatever it is. So I shall find it. ఇది కూడా బ్రేవ్ వాటర్ లెసన్ నుండి తీసుకున్నాం. ఈ సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ఐ విల్ డూ ఇట్ లెసన్ నుండి తీసుకున్నామండి. ఫోర్త్ వన్, అవర్ విమెన్ షుడ్ వాక్ 10 kilometers every day. 10 kilometers every day, ఇట్ ఈస్ డిస్టెన్స్ అంటే హౌ ఫార్ అని తీసుకోవచ్చు అండి. సో అవర్ విమెన్ షుడ్ వాక్, ఇక్కడ వరకు మనకి సెంటెన్స్ మెయిన్ పార్ట్. దీన్ని మనం ఎస్ఆర్నో క్వశ్చన్గా మార్చాలి. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ షుడ్, మెయిన్ వర్బ్ వాక్. సో షుడ్ని అవర్ విమెన్ని ఇంటర్చేంజ్ చేయిస్తే మనకి ఎస్ఆర్నో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. సో షుడ్ అవర్ విమెన్ వాక్ అంటే మా ఆడవాళ్ళు నడవాల్సి ఉందా? ఎస్. ఎంత దూరం? 10 kilometers every day. సో హౌ ఫార్, ఎంత దూరం, హౌ ఫార్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, ఈ డబ్ల్యూ వర్డ్స్ హెచ్ వర్డ్స్ని మనం నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ప్లీజ్ వాచ్ ఇట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ. ఫిఫ్త్ వన్, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. నువ్వు చేసుండాల్సింది. సో నువ్వు చేసుండాల్సింది ఇది మనము ఐ విల్ డూ ఇట్ లెసన్ నుండి తీసుకున్నామండి. సో దీనికి ఎస్ఆర్నో క్వశ్చన్, షుడ్ యూ హ్యావ్ మేడ్? నీ ఇక్కడ ఏమన్నాము? యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. నువ్వు చేసి ఉండాల్సింది. నువ్వు చేసి ఉండాల్సిందా? ఏం చేసి ఉండాల్సింది? వాట్ షుడ్ యూ హ్యావ్ మేడ్? నువ్వు ఏం చేసి ఉండాల్సింది? యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. నువ్వు అది చేసి ఉండాల్సింది. ఏది? ఐఐటీలో జాయిన్ అవ్వడం. ఫాదర్ని కన్విన్స్ చేసి ఐఐటీలో జాయిన్ అయి ఉండడం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, దిస్ మస్ట్ బి ద లీక్. ఇది మనం ద బ్రేవ్ వాటర్ లెసన్ నుండి తీసుకున్నామండి. దిస్ మస్ట్ బీ ద లీక్. ఇక్కడ మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్. సో మస్ట్ని దిస్ని ఇంటర్చేంజ్ చేస్తే మస్ట్ బి దిస్. ఇదేనాది? ఏది? వాట్ మస్ట్ బి దిస్. ఇది ఏంటి? వాట్ మస్ట్ బి దిస్ అనే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందండి. సో వాట్ మస్ట్ బి దిస్ మస్ట్ బి ద లీక్. ఇక్కడ కూడా రండి, వాట్ షుడ్ యూ హ్యావ్ మేడ్? యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. నెక్స్ట్, హౌ ఫార్ షుడ్ అవర్ విమెన్ వాక్? అవర్ విమెన్ షుడ్ వాక్ 10 kilometers every day. వాట్ షల్ ఐ ఫైండ్? ఐ షల్ ఫైండ్ ఇట్. వేర్ వుడ్ ఆల్ ద 8 aspirants sit? All the 8 aspirants would sit below the shade of a stone mandap. What will I give him? I will give him a good beating. ఇప్పుడు వరకు మనం బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ మోడల్ వర్బ్స్, ఈ సెంటెన్సెస్ అన్ని టెక్స్టువల్ సెంటెన్సెస్ కాబట్టి ఐ గెస్ ఇందులో నుండి పబ్లిక్కి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుండి రివైండ్ చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా మనం ఒక ఫెంటాస్టిక్ ప్యాసేజ్ నేను తీసుకున్నాను. అది ఇక్కడ బోర్డు పైన ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నా. సో ఫైనల్గా ఇదండి ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని మనం కోకో విలేజ్ నైజీరియా అనేటువంటి ఏ టేల్ ఆఫ్ 3 villages నుండి తీసుకోబడింది. అండ్ ఇందులో మనకి 12 అండర్లైన్డ్ పార్ట్స్ నేను చేశానండి. ఇవి మనం ఇంతవరకు డిస్కస్ చేసిన వాటిలో 70 to 80% క్వశ్చన్స్ని టచ్ చేస్తున్నాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ అంతట్లోనూ ఈ లెసన్లో నుండిన ప్యాసేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజనే అది. ఎందుకంటే 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ టచ్ చేస్తున్నాయి కాబట్టి. సో లెట్ us డిస్కస్ క్వశ్చన్స్ ఫర్ ద అండర్లైన్ పార్ట్స్. Number 1, మిస్టర్ సండే నానా స్టాప్డ్ ఫ్రోనింగ్ ఏ ట్రబుల్డ్ లుక్ ఆన్ హిస్ ఫేస్. ఒకవేళ దీనికి ఇలా అండర్లైన్ చేశారనుకోండి, క్వశ్చన్ ఇలా ఫామ్ అవుతుంది. హూ స్టాప్డ్? మిస్టర్ సండే నానా స్టాప్డ్, అంతే. Number 2, 13 people హ్యావ్ డైడ్ ఇన్ దిస్ విలేజ్. సో 13 people అనే నంబర్ ఉంది కాబట్టి హౌ మెనీ పీపుల్, అక్కడ హౌ మెనీ డైలెక్ట్స్ అని వచ్చినట్టుగా ఇందాక హౌ మెనీ పీపుల్ అని అర్థం వస్తుందండి. హౌ మెనీ పీపుల్ హ్యావ్ డైడ్ ఇన్ దిస్ విలేజ్. ఇక్కడ హ్యావ్ డైడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యావ్ డైడ్, ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వర్బ్ అండ్ డైడ్ ఈజ్ ద మెయిన్ వర్బ్. దట్స్ వై హౌ మెనీ పీపుల్ హ్యావ్ డైడ్ ఇన్ దిస్ విలేజ్. థర్డ్ వన్ చూద్దాం. దే హ్యావ్ బీన్ ఇన్ పెయిన్, టెర్రిబుల్ పెయిన్. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్,
వెనెవర్ యు ఆర్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్, ఎప్పుడైనా మీరు WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సెంటెన్స్ అంతా చదవాలి, ఆ సెంటెన్స్ మీనింగ్ని గ్రాప్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాతనే అండర్లైన్డ్ పార్ట్ ఏంటి, ఆ అండర్లైన్డ్ పార్ట్కి యాక్చువల్గా మనం వాట్, విచ్, వెన్, వై, వేర్, హూ, హూమ్, హౌ మెనీ, హౌ మచ్, ఇలా ఎటువంటి WH వర్డ్ పాసిబుల్ అవుతుందని మళ్ళీ చూడాలి. దట్స్ వై ఇక్కడ చూడండి, దే హ్యావ్ బీన్ ఇన్ పెయిన్, టెర్రిబుల్ పెయిన్ అన్నారు. ఇన్ పెయిన్, టెర్రిబుల్ పెయిన్ అంటే ఎలా ఉన్నారు అనే అర్థం అండి, హౌ వస్తుంది. సో హౌ హ్యావ్ దే బీన్, రిమెంబర్ దే హ్యావ్ బీన్ అని చెప్పడం అనేది బీ ఫామ్ యొక్క థర్డ్ ఫామ్ని వాడడం. మనం ఇంతవరకు అవి డిస్కస్ చేయలేదు కానీ ఇక్కడ వచ్చింది. సో దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ ప్యాసేజ్. దే హ్యావ్ బీన్, ఇక్కడ హ్యావ్ అన్నది హెల్పింగ్ వర్బ్, దే అన్నది సబ్జెక్ట్. అందుకే చూడండి, హౌ తర్వాత హ్యావ్ దే బీన్. సో హ్యావ్ దే బీన్, హ్యావ్ బీన్ విడిపోయి రాశాం. సో హౌ హ్యావ్ దే బీన్, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇన్ పెయిన్, టెర్రిబుల్ పెయిన్లో ఉన్నారు. ఫోర్త్ వన్, వీ హ్యావ్ నెవర్ సీన్ డెత్స్ లైక్ దట్ బిఫోర్. ఇక్కడ డెత్స్ అనేటువంటి వర్డ్ మాత్రమే అండర్లైన్ చేయబడింది. అంటే వాళ్ళు ఏమీ చూడలేదు ఇంతవరకు అని అర్థం కదండి, ఏమీ చూడలేదు. అందుకే వాట్ హ్యావ్ దే నెవర్ సీన్, ఇక్కడ కూడా హ్యావ్ హెల్పింగ్ వర్బ్, సీన్ మెయిన్ వర్బ్. ఇక్కడ కూడా హ్యావ్ హెల్పింగ్ వర్బ్, డైడ్ మెయిన్ వర్బ్. సారీ, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, డైడ్ మెయిన్ వర్బ్. ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, సీన్ మెయిన్ వర్బ్. దట్స్ వై వాట్ హ్యావ్ దే నెవర్ సీన్ లైక్ దట్ బిఫోర్. లేదా మీరు వాట్ హ్యావ్ దే నెవర్ సీన్ వరకు రాసినా కూడా పాసిబిలిటీ ఉంది, ఫుల్ క్వశ్చన్ కాబట్టి మార్క్స్ ఇస్తారు. సో వాట్ హ్యావ్ దే నెవర్ సీన్, వాళ్ళు ఇంతవరకు ఏం చూడలేదు, డెత్స్, అలాంటి డెత్స్ ముందు ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సెంటెన్స్ చూద్దాం. లాట్స్ ఆఫ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ సిక్, చాలామంది మా పిల్లలు జబ్బు పడ్డారు. అంటే ఎలా ఉన్నారు అనేది అర్థం అండి. సో హౌ ఆర్ లాట్స్ ఆఫ్ ఆర్ చిల్డ్రన్. ఇక్కడ మీరు ఆర్ చిల్డ్రన్ ప్లేస్లో దేర్ చిల్డ్రన్ రాసినా కూడా నో ప్రాబ్లం అండి. సో యాజ్ పర్ రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, చదివే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి క్వశ్చన్ రాసినా రైట్ అవుతుంది, అక్కడ మాట్లాడే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి క్వశ్చన్ రాసినా కూడా రైట్ అవుతుంది. సో స్పీకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బోత్ ఆర్ రైట్. సో హౌ ఆర్ లాట్స్ ఆఫ్ ఆర్ చిల్డ్రన్ అంటే ఎలా ఉన్నారు, సిక్, జబ్బుతో ఉన్నారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, వీ హ్యావ్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు టేక్ ద డ్రమ్స్ అవే. సో వీ హ్యావ్ ఆస్క్డ్ ద గవర్నమెంట్, ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ఆస్క్డ్ ఈజ్ మెయిన్ వర్బ్ అండి. సో దీనికి సిక్స్త్ వన్, వాట్ హ్యావ్ వీ ఆస్క్డ్ ద గవర్నమెంట్, ఏమని అడిగాము, టు టేక్ ద డ్రమ్స్ అవే అంటే డ్రమ్స్ని తీసుకెళ్ళిపోమని అడిగాము. సో వాట్ హ్యావ్ వీ ఆస్క్డ్, హ్యావ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, ఆస్క్డ్ ఈజ్ మెయిన్ వర్బ్ అగైన్. ఓకే అండి. నెక్స్ట్ సెవెంత్ వన్, వీ హ్యావ్ రిటర్న్ టు ఇటలీ. హియర్ హ్యావ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, రిటర్న్ ఈజ్ మెయిన్ వర్బ్ అగైన్. అందుకనే ఫర్ హూమ్ హ్యావ్ వీ రిటర్న్ ఆర్ టు వేర్ హ్యావ్ వీ రిటర్న్, హ్యావ్ వీ రిటర్న్. ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమింగ్ రైట్గా ఉంది, కానీ WH వర్డ్ చూడండి, ఫర్ హూమ్ అని ఒక చోట, టు వేర్ అని ఒక చోట. ఎందుకంటే మేము ఇటలీకి రాసాం అంటే ఇటలీలో ఉన్న కంపెనీకి రాసాం అంటే వాళ్ళకి రాసామని అర్థం వస్తుంది. ఇటలీ అనేది ప్లేస్ కూడా కాబట్టి టు వేర్ అని తీసుకోవచ్చు, ఇటలీలో వాళ్ళ డ్రమ్స్ కంపెనీ ఉంది కాబట్టి ఫర్ హూమ్ అని కూడా తీసుకోవచ్చు. ఇలా మీకు డౌట్ఫుల్గా ఉన్నవి 2 క్వశ్చన్స్ రాసేయచ్చు. యూ నీడ్ నాట్ వెరీ అబౌట్ దట్. ఎనీ రైట్ క్వశ్చన్ విల్ బీ అవార్డెడ్ మార్క్స్, లేదా 2 రైట్ అయినా కూడా 1 మార్క్ గ్యారెంటీ వస్తుంది. నెక్స్ట్ 8th వన్, ద చీఫ్ సేస్ వీ షుడ్ మూవ్ అవర్ హౌసెస్ టు అనదర్ ప్లేస్. ఇక్కడ ద చీఫ్ సేస్ ఏమని చెప్పాడంటే అని అర్థం, ఇదంతా వస్తుంది. ఏమని చెప్పాడు, వాట్ హీ సేస్ అని కదని అర్థం. అందుకే చూడండి, వాట్ డస్ ద చీఫ్ సే. ఇక్కడ డస్ ఎలా మారింది అంటే, లుక్ అట్ దిస్ వర్డ్ సేస్, దీన్ని మనము డస్ ప్లస్ V1గా రాస్తాం. అందుకే ఇక్కడ వాట్ డస్ ద చీఫ్ సే, డస్ V1 అంటే సేగా మారుతుంది. ఇందాక మనం డూ ఫార్మ్స్ దగ్గర డిస్కస్ చేసాం. సో వాట్ డస్ ద చీఫ్ సే, ఏం చెప్పాడు, ఇదంతా చెప్పాడు. దట్స్ ఆల్. నెక్స్ట్ 9th వన్, బట్
వీ హ్యావ్ నో మనీ టు బై ల్యాండ్. దేని కొరకు మా దగ్గర మనీ లేదు. దేని కొరకు, ఫర్ వాట్. సో 9th వన్, ఫర్ వాట్, దేని కొరకు. ఫర్ వాట్ డూ వీ నాట్ హ్యావ్ మనీ. డూ వీ నాట్ హ్యావ్ ఎందుకు వచ్చిందంటే వీ హ్యావ్ నో మనీ, ఇట్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ మనీ అని అర్థం అండి. దట్స్ వై వీ డోంట్ని కాస్త మనం ఫర్ వాట్ డూ వీ నాట్ అని రాయొచ్చు, లేదా ఫర్ వాట్ డోంట్ వీ హ్యావ్ మనీ. ఫర్ వాట్ డోంట్ వీ హ్యావ్ మనీ, దేనికోసం మా దగ్గర డబ్బు లేదు. టు బై ల్యాండ్, దట్స్ ఆల్. 10th వన్, వీ హ్యావ్ నో చాయిస్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ చాయిస్ అని అర్థం. సేమ్, వాట్ డూ వీ నాట్ హ్యావ్ లేదా వాట్ డోంట్ వీ హ్యావ్ అని కూడా వస్తుందండి. అంటే మా దగ్గర ఏం లేదు, చాయిస్ లేదు. వీ డోంట్ హ్యావ్ చాయిస్ లేదా వీ హ్యావ్ నో చాయిస్. ఇక్కడ వీ హ్యావ్ నో మనీ, వీ హ్యావ్ నో చాయిస్ రెండు నెగిటివ్ సెంటెన్సెస్ కాబట్టి మనం డోంట్ అని తీసుకుంటాం. నెక్స్ట్, వీ హ్యావ్ టు స్టే హియర్, మేము ఇక్కడే ఉండాలి. ఇప్పుడు హ్యావ్ టు స్టే, హ్యావ్ డూ ప్లస్ హ్యావ్గా మారుతుందని చెప్పాము ఆల్రెడీ. సో వీ హ్యావ్ టు స్టే. నౌ 11th వన్, వేర్ డూ వీ హ్యావ్ టు స్టే. డూ ప్లస్ హ్యావ్, వీ హ్యావ్ కాస్త డూ ప్లస్ హ్యావ్గా మారింది. వేర్ డూ వీ హ్యావ్ టు స్టే, ఎక్కడ మేము ఉండాల్సి వస్తుంది. హియర్, ఇక్కడే. వేర్ ఎందుకు వచ్చింది, హియర్ అనేది ప్లేస్ కదండి, అండర్లైన్డ్ పార్ట్లో హియర్ ఉంది కాబట్టి వేర్. హియర్ అంటే ప్లేస్, అప్పుడు వేర్ వస్తుంది కాబట్టి వేర్ డూ వీ హ్యావ్ టు స్టే, వీ హ్యావ్ టు స్టే హియర్. ఓకే అండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఇక్కడ చూడండి, అండ్ దే పాయింటింగ్ టు ద మౌంటైన్ ఆఫ్ ద డెత్ ఇన్ ద క్లియర్. ఇక్కడ తర్వాత ఆర్ అవర్ నేబర్స్ అంటే మనం దీని నుండి దీనికి లింక్ చేసుకోవాలి. దే ఆర్ ఆర్ నేబర్స్. ఓకేనండి. ఆర్ నేబర్స్కి అండర్లైన్ చేయబడింది కాబట్టి హూ ఆర్ దే, ఎవరు వాళ్ళు, మా నేబర్స్. హూ ఆర్ దే, దే ఆర్ అవర్ నేబర్స్. హూ ఆర్ దే అన్నామనుకో, దే ఆర్ మై ఫ్రెండ్స్ అని చెప్తాం కదా. సేమ్, హూ ఆర్ దే, దే ఆర్ అవర్ నేబర్స్, ఇలా రాయొచ్చండి. సో చూసారు కదండి, ఇప్పటి వరకు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్ అండ్ అలాంగ్ విత్ వన్ ప్యాసేజ్ విత్ అండర్లైన్డ్ ఆఫ్ 12 క్వశ్చన్స్. సో ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా WH వర్డ్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలిసింది. అండ్ దీని మీద బేసిక్స్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశానని చెప్పాను, పదే పదే వీడియోలో చెప్తూనే ఉన్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, బికాజ్ ఏ స్టూడెంట్ కూడా హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోవాలని అనుకోడు. ప్రతి ఒక్కరూ 5 out of 5 స్కోర్ చేయాలని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీరు ఒక్కరు చూస్తే సరిపోదు, మీలాగే ఫ్రెండ్స్ చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ గెటింగ్ 5 out of 5. సో ఈ ఒక్క వీడియోని మాత్రమే చూసి మీరు WH వర్డ్స్ అన్నీ వచ్చాయని అనుకోవద్దండి. నా ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది లింక్, ఆ వీడియో లింక్, మీరు దాన్ని కూడా వాచ్ చేయండి. So that you will get complete picture of how to frame WH questions only. With this I am ending today's class. Hope you understood and we will meet in the next video. See you all.